మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, వేటు పడింది, నిబంధనలు అతిక్రమించి బీఆర్ఎస్ సమావేశానికి హాజరు, 106 మంది సెర్ఫ్ ఈజీఎస్ ఉద్యోగుల సస్పెన్షన్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదుతో సిద్దిపేట కలెక్టర్ చర్య, సస్పెండ్ అయిన వారిలో 14 మంది ఏపీఎంలు, 18 మంది సీసీలు, 38 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 18 మంది సీఓలు. ఈ విధంగా గవర్నమెంట్ ప్రభుత్వ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు బీఆర్ఎస్ సమావేశానికి హాజరైన కారణంగా ఇక్కడ కలెక్టర్ వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా దానికి సంబంధించిన ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదుతో, వాళ్ళ స్క్వాడ్ ఉంటారు కదా హెడ్, కొంచెం ఆయన ఫిర్యాదుతో కలెక్టర్ సస్పెండ్ చేయడం జరిగింది. సిద్దిపేట కలెక్టర్ తిరుగులేని రేవంత్, సంవత్సరం దాకా ఆయనకు ఎదురులేదు. లోక్సభ ఎన్నికల్లోనూ రేవంత్కు సత్ఫలితాలు, తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల్లోని స్కామ్లు బయటపడతాయి, కొందరికి శిక్షలు ఖాయం, ఎన్నికల నాటికి రాహుల్కు మంచి రోజులు, 2026 ఏప్రిల్ ఆగస్టు మధ్యలో ప్రధాని పదవిలో ఆకస్మిక మార్పులు, గాంధీ భవన్లో పంచాంగం, కేంద్రంలో మళ్ళీ మోడీనే ప్రస్తుత ప్రభుత్వానికి గురువు అనుగ్రహం, ఎన్నికల తర్వాత దేశంలో సుస్థిర సర్కారు, దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు, దానికి అనుగుణంగా వృద్ధి రేటు పెరుగుదల, పంటలకు తగిన వర్షాలు కురుస్తాయి, నిలకడగా ఆహార ధాన్యాల ధరలు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం, మాటతో తంటాలు, మృదువుగా ఆచితూచి మాట్లాడాలి, దెబ్బతీసే ఆలోచనలో సన్నిహితులు, కొంత నష్టం, జాగ్రత్తగా ఉండాలి, కేటీఆర్ను ఉద్దేశిస్తూ పంచాంగ పఠనం, జ్యోతిర్లింగ దర్శనంతో సమస్యలకు చెక్, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సత్ఫలితాలు, కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఉగాది వేడుకలు. ఈ విధంగా తిరుగులేని రేవంత్కు అనుకూలంగా ఉంది. ఈ వచ్చే 5 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఉంది అన్నట్టుగా పంచాంగ కర్తలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. 2026 ఏప్రిల్ ఆగస్టు మధ్యలో ప్రధాని పదవిలో ఆకస్మిక మార్పులు, గాంధీ భవన్లో పంచాంగం, రాహుల్ గాంధీకి మంచి రోజులు వచ్చాయి, రాబోయే రోజుల్లో మంచి పరిణామం ఉందన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ పంచాంగ కర్తలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో మళ్ళీ మోడీనే ప్రస్తుత ప్రభుత్వానికి గురువు అనుగ్రహం అన్నట్టుగా బీజేపీకి రాష్ట్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం అని ఇక్కడ వాళ్లకు ఎన్నికల తర్వాత దేశంలో సుస్థిర సర్కార్ మళ్ళీ బీజేపీయే రాబోతుంది అన్నట్టుగా బీజేపీ కార్యాలయంలో తెలియజేయడం జరిగింది. పంచాంగం సంబంధించిన మాటతో తంటాలు, కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలన్నట్టుగా కేటీఆర్కి సూచించడం జరిగింది పంచాంగ కర్తలు. ఇక్కడ జ్యోతిర్లింగ దర్శనంతో సమస్యలకు చెక్కు, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సత్ఫలితాలు, కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఉగాది వేడుకలని. ఇక్కడ సీఎం అయితే అరెస్ట్ చేయొద్దా, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేజ్రీవాల్కు ప్రత్యేక హక్కులుండవు, ఎన్నికల బాండ్లు ఎవరికి ఉంటే మాకేంటి, ఎవరికి టికెట్ వస్తే మాకు సంబంధం ఏంటి, మేము న్యాయ సూత్రాలను పరిశీలిస్తాం, ఈ కేసు మీకు కేంద్రానికి మధ్య కాదు, ఈ కేసు మీకు కేంద్రానికి మధ్య కాదు, ఈడీకి మీకు మధ్య జరుగుతున్న కేసు, అప్రూవర్ను అనుమానిస్తే కోర్టు, జడ్జిపై అనుమానం వ్యక్తం చేసినట్లే, ఆఫ్ కన్వీనర్ హోదాలోనూ కుట్రకు పాల్పడ్డారు, ఈడీ అన్ని ఆధారాలను సమర్పించింది, గోవా ఎన్నికల్లో డబ్బుల చేరవేతను వివరించింది, కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు, అరెస్టుపై పిటిషన్ కొట్టివేసిన న్యాయమూర్తి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీనిపై మంగళవారం సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తీరును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీవ్రంగా తప్పుపడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయితే అరెస్టు చేయొద్దా, ముఖ్యమంత్రికి ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవు అన్నట్టుగా, ఎన్నికల బాండ్లు ఎవరు కొంటే మాకేంటి, ఎవరికి టికెట్ వస్తే మాకు సంబంధం ఏంటి, మేము న్యాయ సూత్రాలను పరిశీలిస్తాం, ఈ కేసు మీకు కేంద్రానికి మధ్య కాదు, ఈడీకి మీకు మధ్య జరుగుతున్న కేసు, అప్రూవర్ను అనుమానిస్తే కోర్టు, జడ్జిపై అనుమానం వ్యక్తం చేసినట్లే, ఆఫ్ కన్వీనర్ హోదాలోనూ కుట్రకు పాల్పడ్డారు, ఈడీ అన్ని ఆధారాలను సమర్పించింది, గోవా ఎన్నికల్లో డబ్బుల చేరవేతను వివరించింది, కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు, అరెస్టుపై పిటిషన్ కొట్టివేసిన న్యాయమూర్తి. ఈ విధంగా బెయిల్ కోసం పిటిషన్ వేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాన్ని హైకోర్టు
దానికి సంబంధించిన కోర్టు ఇది అదే కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడం జరిగింది కేసును. ఎందుకంటే ఈడీ అన్ని సమర్పించే మీపై చర్యలు తీసుకుంది. ఇది కేంద్రానికి మీకు కాదు, ఈడీకి మీకు మధ్య జరుగుతున్న చర్చ అని దీన్ని ఒకవేళ ఈ అరెస్టును అనుమానిస్తే జడ్జిని కోర్టును తప్పుపట్టినట్టే అన్నట్టుగా అదే హైకోర్టు స్పష్టం చేసింది. దాని మూలంగా సీఎం అయితే అరెస్ట్ చేయొద్దా, తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాల్సింది చట్ట ప్రకారం అన్నట్టుగా హైకోర్టు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఆయనకు బెయిల్ నిరాకరించి ఆయన వేసిన పిటిషన్ను న్యాయమూర్తి కొట్టివేయడం జరిగింది. నేను బాధితురాల్ని ఢిల్లీ మద్యం కేసుతో సంబంధం లేదు, నాకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదు, సాక్షులను బెదిరిస్తున్నాననడం అబద్ధం, బీజేపీలో చేరితే విచారణ ఆగుతుంది, తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత లేఖ, మరో 14 రోజులు రిమాండ్ పొడిగింపు, ఢిల్లీ మద్యం కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు, సాక్ష్యాలను బెదిరిస్తానడం అబద్ధం, అదంతా అబద్ధం, నాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు నన్ను అనవసరంగా కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు, పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే విధంగా ప్లాన్ కోసమే ఆ కారణంగానే అరెస్ట్ చేశారు, అసలు నేను తప్పే చేయలేదు, నాకు సంబంధమే లేదు అన్నట్టుగా ఆమె 4 పేజీల లేఖను రాసి ఆ లేఖను కోర్టులో సమర్పించే ప్రణాళిక చేస్తే కోర్టు నిరాకరించడంతో ఆమె మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది. కాళేశ్వరం విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ ఆకస్మిక మృతి, ఛాతీ నొప్పితో ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి, కోవిడ్ సమయంలోనే తీవ్ర అస్వస్థత, గుండెకు స్టంట్, 1991 బ్యాచ్ ఐపీఎస్, విశాఖ కరీంనగర్లో ఎస్పీగా, హైదరాబాద్ ఐజీగా, అగ్నిమాపక శాఖ డీజీగా సేవలు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విజిలెన్స్ డీజీగా నియామకం, ఈయన నేతృత్వంలోనే మేడిగడ్డ బ్యారేజ్పై విచారణ, రాజీవ్ రతన్ మృతికి గవర్నర్ సీఎం సంతాపం. తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం ఉదయం ఆయనకు ఛాతీలో నొప్పిగా ఉండటంతో చికిత్స నిమిత్తం రాయదుర్గంలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. గుండెపోటుగా నిర్ధారించిన వైద్యులు చికిత్స చేస్తుండగా కొద్దిసేపటికే మృతి చెందారు. రాజీవ్ రతన్ కోవిడ్ సమయంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పట్లోనే ఆయనకు గుండె సమస్య ఎదురవగా వైద్యులు స్టెంట్ వేశారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజీవ్ రతన్ను విజిలెన్స్ డీజీగా నియమించారు. ఆయన నేతృత్వంలోనే మేడిగడ్డ బ్యారేజ్పై విచారణ సాగుతుంది. కాగా రాజీవ్ రతన్ పంజాగుట్టకు చెందిన వారు. డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ RIMCలో విద్యను అభ్యసించారు. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా విధుల్లో చేరిన రాజీవ్ రతన్ కామారెడ్డిలో ఏఎస్పీగా, విశాఖపట్నంలో విశాఖపట్నంలో కరీంనగర్లో ఎస్పీగా, హైదరాబాద్లో ఐజీగా, అగ్నిమాపక శాఖ డీజీగా సేవలు అందించి ఈయన రీసెంట్గా మేడిగడ్డ బ్యారేజ్కి విజిలెన్స్ అధికారిగా నియమించడం జరిగింది. డీజీ రాజీవ్ రతన్ ఆకస్మికంగా మృతి చెందారు గుండెపోటుతో. ట్యాపింగ్ కేసులో 10 మంది పైగా బీఆర్ఎస్ నేతలు విచారణలో రాధాకిషన్ రావు వెల్లడి. ఎవరెవరు ఏ ఆదేశాలు ఇచ్చారో పూసగిచ్చినట్టు వివరణ. టాస్క్ ఫోర్సులో చేసిన అవకతవకలపైన ప్రశ్నలు, న్యాయ నిపుణులతో చర్చించి 200 ప్రశ్నల చిట్టా, కీలకమైన వాటికి జవాబులు రాబట్టిన దర్యాప్తు అధికారులు. నేటితో ముగియనున్న రాధాకిషన్ పోలీస్ కస్టడీ. ముందస్తు బెయిల్ ఆలోచనలో ప్రభాకర్ రావు, న్యాయ నిపుణులతో ఎస్ఐబి మాజీ చీఫ్ చర్చలు. ప్రణీత్ రావు ఉపయోగించిన ద్విచక్ర వాహనం స్విజ్. ఈ కేసులో వచ్చే వారం కీలక మలుపులు. ఇంతకాలం పోలీస్ అధికారుల చుట్టూ తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ SD రాధాకిషన్ రావు విచారణతో కీలక మలుపు తిరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కీలక పాత్రధారులుగా డొంక కదిలింది. బీఆర్ఎస్కు చెందిన 10 మందికి పైగా నేతలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడైనట్టు తెలుస్తుంది. కేసు దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టు అనుమతితో రాధాకిషన్ రావును 7 రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. బుధవారంతో రాధాకిషన్ కస్టడీ ముగియనుంది. మొదటి 2 రోజులు వ్యక్తిగత జీవితం, సర్వీస్, ఎస్ఐబిలో ప్రత్యేక టీంలలో ఎవరెవరు పనిచేసేవారు, ఫోన్ ట్యాపింగ్ జట్టు ఎవరితో కలిసి పనిచేసేది, ఎస్ఐబిలో ఉన్న ఈ విధంగా రాధాకిషన్ రావు విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ముఖ్య పాత్రధారులు మన ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు ముఖ్య పాత్రధారులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు ఇక్కడ రాధాకిషన్ రావు విచారణలో బయటపడింది. మరి వారిపైన త్వరలో ఇక చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు అని ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు.
67 పట్టణాలు 2 కార్పొరేషన్లలో తీవ్ర నీటి సమస్య. వేసవి ముగిసే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించిన సర్కార్ 10 మంది ఐఏఎస్ల నియామకం, కలెక్టర్లకు 100 కోట్ల నిధులు. నీరే బంగారమాయే. కొన్ని చోట్ల 5,000 లీటర్ల ట్యాంకర్ ధర 3,000కు పైగానే. జిహెచ్ఎంసీ ఔటర్ పరిధిలో పాతాళానికి భూగర్భ జలాలు. నీటి ఎద్దడితో గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ జల వ్యాపారం. చెరువుల పక్కన ఖాళీ ప్లాట్లలో ఎక్కడ పడితే అక్కడ బోర్లు. డిమాండ్ను బట్టి నీటి రేట్లు పెంచేసి వ్యాపారుల దోపిడీ. తక్కువ ధరకొచ్చే వాటర్ బోర్డు ట్యాంకర్లకు భారీ బుకింగ్లు. రోజు 10,000 బుకింగ్లు. 7,800కు పైగా ట్యాంకర్ల సరఫరా. బుక్ చేసిన 4 నుంచి 5 రోజుల దాకా ట్యాంకర్లు రాక ఆందోళన. త్వరలోనే బుక్ చేసిన 12 గంటల్లో సరఫరా. అధికారులు ఎండలు ఇంకా ముదరక ముందే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి ఇళ్లలో బోర్బావులు అడుగంటిపోవడంతో రాష్ట్రం దాహం అంటుంది. గత ఏడాది వర్షాపాతం తగినంతగా లేకపోవడంతో వేసవి తొలి దశలోనే చాలా చోట్ల బోర్లు చుక్కనీరు లేకుండా ఇంకిపోయాయి. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో బకెట్ నీళ్లు దొరకడమే బంగారంగా మారడంతో ట్యాంకర్లకు గిరాకీ పెరిగింది. దీంతో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి అన్న తేడా లేకుండా అన్ని వేళల ట్యాంకర్లు తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు రంగంలోకి దిగారు. చెరువుల పక్కన ఖాళీ ప్లాట్లలో ఇలా ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసేసి కోట్ల కొద్దీ ఈ విధంగా నీరే బంగారమాయే అని రాష్ట్ర వ్యాప్తంగా నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, తాగునీటి సమస్యలు అన్ని విధాలుగా ఈ విధంగా చాలా ఇబ్బంది ఉందని, ట్యాంకర్లకు గిరాకీ పెరిగింది. 3,000కు పైగానే. కొన్ని చోట్ల 5,000 లీటర్ల ట్యాంకర్ ధర 3,000కు పైగానే. ఈ విధంగా డిమాండ్ను బట్టి ట్యాంకర్ల రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఈ విధంగా ఒకవేళ బుక్ చేసిన వెంటనే 2-3 రోజుల వరకు బుక్ చేసిన తర్వాత కూడా 10 రోజుల వరకు కూడా ఆ ట్యాంకర్ రావడం లేదు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 7,800కు పైగా ట్యాంకర్ల సరఫరా అయినా కూడా అది సకాలంలో రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో చూసుకుంటే తాగునీటి ఎద్దడి వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. బోర్లు ఎండిపోయి నీటి అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు. ట్యాంకర్ల కొరత కూడా ఏర్పడ్డది అన్నట్టుగా అది ఇక్కడ తెలుసుకోవచ్చు. వాన వస్తుందో. రాష్ట్రానికి వర్ష సూచన. వచ్చే 5 రోజుల్లో అక్కడక్కడ నేడు రేపు 35 నుంచి 39 డిగ్రీలే. రైతాంగానికి తీపి కబురు. నైరుతిలో సాధారణ వర్షపాతం. ద్వితీయార్థంలో అధిక వర్షాలు. ప్రైవేట్ సంస్థ స్కైమెట్ అంచనా. ఈ విధంగా వాన వస్తుంది. రాష్ట్రానికి వర్ష సూచన వాతావరణ శాఖ ఈ విధంగా తెలియజేసింది. రాష్ట్రానికి వచ్చే 5 రోజుల్లో అక్కడక్కడ నేడు రేపు అక్కడక్కడ వర్షాలని ఇవ్వడం జరిగింది వాతావరణ శాఖ. నేడు రేపు 35 నుంచి 39 డిగ్రీలే. కొంచెం తగ్గే ఈ 2 రోజుల్లో ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. ద్వితీయార్థంలో అధిక వర్షాలు. ప్రైవేట్ సంస్థ స్కైమెట్ అంచనా. దొంగలు పోయి గజ దొంగలు వచ్చారు. ప్రజలు, బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి ట్యాక్స్. ఖజానాలో నిధులు లేవు. హామీలపై కార్యాచరణ లేదు. 6 గ్యారంటీలపై ప్రజలకు రాహుల్ వెన్నుపోటు. బీఆర్ఎస్, కాంగ్రెస్, డిఎన్ఏ ఒకటే. కిషన్ రెడ్డి తిలకం దిద్దుతున్న పంచాంగకర్త. కేసీఆర్ కుటుంబం వారి స్వార్థం కోసం తెలంగాణను వాడుకుందని, అలాంటి దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తుందని, బిల్డర్లు, కాంట్రాక్టర్లు సహా ఎవరిని వదలడం లేదని దుయ్యబట్టారు. దీంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని పేర్కొన్నారు. 2 లక్షల రుణమాఫీ హామీకి దిక్కులేదని, రైతు కూలీలు, కౌలు రైతులకు సీఎం రేవంత్ ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా తుక్కుగూడలో రాహుల్ కొత్త హామీలు ఇచ్చి వెళ్లారని విమర్శించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పండరి సహా నల్గొండ, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ 6 గ్యారంటీలపై రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లోనూ మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. నిన్న ఉగాదికి సందర్భించి వాళ్ళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ విధంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దొంగలుపై గజ దొంగలు వచ్చారన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు చెప్పిన 5 గ్యారెంటీల విషయాన్ని ఆయన అమలు చేయలేదు. రైతులకు రుణమాఫీ, ఇంకా వివిధ రకాల కౌలు రైతులకు ఇవ్వాల్సిన హామీలన్నీ ఇవ్వకుండా ఆయన మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చి 6 గ్యారెంటీలని ఆయన ప్రకటించి వెళ్ళిపోయారు. ఆ విధంగా రాహుల్ గాంధీ వచ్చి 6 గ్యారెంటీలు అనే పేరుతోటి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారని ఇక్కడ కిషన్ రెడ్డి ఈ విధంగా తెలియజేయడం జరిగింది.
బందీల్లో 40 మంది మృతి. తొలిసారిగా అంగీకరించిన ఉగ్ర సంస్థ హమాన్. అక్టోబర్లో 253 మంది ఇజ్రాయేలీల కిడ్నాప్. చెరలోనే 133 మంది, వీరిలో పిల్లలు, మహిళలు. 6 వారాల పాటు కాల్పుల విరమణకు సిఐఏ చొరవ. ఇజ్రాయెల్ దాడుల్లో దెబ్బతిన్న భవనం వద్ద గాజా మహిళలు. ఈ విధంగా బందీల్లో 40 మంది మృతి. ఇక్కడ బందీగా ఉన్న తొలిసారిగా అంగీకరించిన ఉగ్ర సంస్థ హమాస్. అక్టోబర్లో 253 మంది ఇజ్రాయేలీల కిడ్నాప్. 253 మంది ఇజ్రాయేలీల కిడ్నాప్. ఇక్కడ ఉగ్ర సంస్థ హమాస్ కిడ్నాప్ చేసింది ఇజ్రాయెల్లో ఉన్న సాధారణ ప్రజలను. చెరలోనే 133 మంది, వీరిలో పిల్లలు, మహిళలు. 6 వారాల పాటు కాల్పుల విరమణకు సిఐఏ చొరవ. నా పన్ను పరిధి ఆదాయం 680. అఫిడవిట్లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించిన ఆస్తులకు వాస్తవాలకు పొంతన లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు. అఫిడవిట్ను సమీక్షించండి. CGDTPకి ఈసీ ఆదేశం. అమెరికాలో కిడ్నాప్ అయిన హైదరాబాదీ విద్యార్థి మృతి. చదువు కోసం క్లేవ్ల్యాండ్కు అర్ఫాత్. మార్చి 7న అపహరించిన దుండగులు. $1200 డిమాండ్ చేస్తూ ఫోన్. సరిగ్గా నెల తర్వాత విగత జీవిగా కేవ్ల్యాండ్లోనే మృతదేహం గుర్తింపు. సమగ్ర దర్యాప్తు కోరుతాం ఎంబసీ. మృతదేహాన్ని తరలించడానికి సాయం. అబ్దుల్ అర్ఫాత్ ఇక్కడ విద్యార్థి చనిపోవడం జరిగింది. ఈ విధంగా అమెరికాలో కిడ్నాప్ అయిన విద్యార్థి, హైదరాబాద్ విద్యార్థి మృతి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఛార్జీలు విమానం మోత. 20 నుంచి 25% వరకు పెరిగిన టికెట్లు రేట్లు. విస్తార సర్వీసుల రద్దు. వేసవి గిరాకీయే కారణం. గో ఫస్ట్ దివాలా. ఇండిగో విమానాలు లేక ప్రభావం. ఇక్కడ విమానాల రేట్లు ఛార్జీలు పెరిగాయి అన్నట్టుగా, టికెట్లు పెంచినట్టుగా ఛార్జీల విమానం మోత అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 20 నుంచి 20% వరకు పెరిగిన టికెట్ రేట్లని ఇక్కడ ఉంచారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.